పొద్దున్న లెగ్గానే ఆర్ మార్నింగ్ ఏ పేపర్లో చూసినా నిఫ్టీ పడిపోయింది, నిఫ్టీ లెగిసింది, సెన్సెక్స్ పడిపోయింది, సెన్సెక్స్ లెగిసింది, ఆ రెడ్ యారోలు గ్రీన్ యారోలు అసలు షేర్ ఏంది, షేర్ మార్కెట్ ఏంది, అయ్య బాబో ఈ అల్లకల్లలో మనం వద్దురా బాబు అని చెప్పి చాలా సెక్టర్ ఆఫ్ పీపుల్ దీన్ని పక్కన పడేస్తారు. అదొక రీజన్. ఒకటి అర్థం కాక ఇంకోటి వచ్చేసరికి మనకి ఎందుకురా ఈ జోదం, ఇది బెట్టింగ్ అని చెప్పి బెట్టింగ్తో పోలుస్తారు. ఫస్ట్ థింగ్ అది బెట్టింగ్ కాదు, జోదమో కాదు, ఇట్స్ ఎ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్. సో షేర్ మార్కెట్ అర్థమైతే మీరు రాజాల్లా ఉంటారు. షేర్ మార్కెట్ అర్థం కాలేదనుకోండి మీరు మొగ్గలేసిపోతారు. సో ఏ డొమైన్లో అయినా మీరు ఎక్సెల్ అవ్వాలంటే ఫండమెంటల్స్, బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో పవన్ రా టాక్స్లో వీడియో తాలూకు మెయిన్ ఆబ్జెక్టివ్ షేర్ మార్కెట్ అంటే ఏంటి, అసలు షేర్స్ అంటే ఏంటి, అందులో మనం అసలు మన తొలి అడుగు పెట్టాలి అంటే ఏం చెయ్యాలి, ఏం కావాలి, మనం ఏం తెలుసుకోవాలనేది ఈ వీడియోలో కవర్ చేస్తాం. సో నేను ముందుగానే ఆబ్జెక్టివ్ సెట్ చేసి చెప్తున్నా. 2 రకాల జనాలు ఉంటారు ఎస్పెషల్లీ మన భారతదేశంలో. ఒకరు రిస్క్ ఫ్రీ, ఇంకొకరు రిస్క్ ఎగెయిన్స్ట్గా వెళ్ళడం. ఈ రిస్క్ ఫ్రీ అంటే మార్నింగ్ 9 to 6 జాబ్ ఆర్ 9 to 9 జాబ్ చేయడము, బాస్ ఉంటాడు, బాస్ కింద మనం చేస్తాం, వాళ్ళు చెప్పింది చేస్తాం, మంచి జాబ్ వస్తుంది, శాలరీ వస్తుంది, ఈఎంఐలు కట్టుకుంటాం, సేఫ్గా బండి నడిపేస్తాం. వాళ్ళకి వీడియో వర్కౌట్ అవుతుంది. ఆర్ అలా చేస్తూ కూడా ఒక మైండ్ సెట్ ఉంటుంది, రిస్క్ ఫ్రీ వద్దు, రిస్క్కి ఎగెయిన్స్ట్గా వెళ్దాం అని చెప్పి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్తో వెళ్తారు, వాళ్ళకి బాసులు వద్దు, వాళ్ళే బాసుల్లో ఉందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ సిరీస్. సో వెల్కమ్ టు షేర్ మార్కెట్. గురించి మీకు తెలియాలంటే కొన్ని పదాలు మీకు తెలియాలి. షేర్ అంటే ఏంటి, షేర్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఈ డీమాట్ యాప్, ట్రేడింగ్ యాప్లు అంటే ఏంటి, ఈ ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, ఈ నిఫ్టీ 50 అంటే ఏంటి, సెన్సెక్స్ 30 అంటే ఏంటి, ఈ సెబీ ఏంటి, అసలు ఈ పంచాయతీ అంటే ఏంటి అనేది మీకు తెలిస్తే అప్పుడు మీకు ఆ క్యూరియాసిటీ నేను చెప్పవసలే, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొంచెం బుర్ర ఉండే చాలు. భయపడకూడదు. ఎప్పుడైనా మనం సబ్జెక్ట్ చూసి భయపడకూడదు. సబ్జెక్ట్ చూసి భయపడితే మనం ముందుకు వెళ్ళాం. ఇప్పుడు సముద్రాన్ని చూసి ఫిషర్మెన్ భయపడితే వేటకి వెళ్ళగలడా, చేపలు తేగలడా, మనం తినగలమా? కానీ దానికంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏ సీజన్లో వెళ్ళాలి, ఎంత డైరెక్షన్లో వెళ్ళాలి, నైట్ టైం వెళ్ళొచ్చా లేదా, ఇలా కొన్ని ఉంటాయి. తెలియకుండా వెళ్తే మొగ్గలేసిపోతాం. మళ్ళీ చెప్తున్నా, అందుకే నాలెడ్జ్ పెంచుకుందాం ఫస్ట్. ఈ సిరీస్లో ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అంతా మనం నాలెడ్జ్ పెంచుకుందాం. బేసిక్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. ఫండమెంటల్స్ అంటే ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, మనం ఎన్ని ఫ్లోర్లైనా కట్టవచ్చు. ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకుండా 30-40 ఫ్లోర్లు కట్టేసాం అనుకోండి, ఏదో రోజు అది మళ్ళీ మొగ్గలేసిపోతుంది. సో వన్ బై వన్ ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా లేమ్యాన్కి, అంటే ప్రతి కామన్ పర్సన్కి, ఒక ఎల్కేజీ పిల్ల నుంచి 60 ఏళ్ళు ముసలోడు చూసినా కూడా అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో ఉంటుంది. విత్ ఫొటోస్ ఇన్ డీటెయిల్డ్గా చెప్తా, ల్యాగ్ లేకుండా చెప్తా. మీకు మళ్ళీ ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే నేను రిప్లై ఇస్తా. సో ఈ వీడియో కొత్త జోనరా కాబట్టి మన పవన్ రా టాక్స్లో, అండ్ ఈ సిరీస్ కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరు చేయాల్సిన, నా సైడ్ నుంచి రిక్వెస్ట్, ఇప్పుడే చేయాల్సిన లేదు, మీకు వీడియోలో ఎక్కడ నచ్చితే ఎక్కడ మీకు ఇంప్రెసివ్, ఇన్ఫర్మేటివ్గా అనిపించిందో బలంగా లైక్ చేయండి. అలాగే ఇంకో చేత్తో హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి. సో దట్ వీడియో రికమెండేషన్స్లోకి ఎక్కువ మంది వెళ్తుంది. తర్వాత ఇది వర్తరా వర్మ అనిపించినప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కొట్టి బెల్లను కొడితే వరద వన్ ఆపు అన్నా కూడా పవన్ రా టాక్స్లో వీడియో లాగా వస్తూనే ఉంటాయి. డన్. ఓకే, జూడిమై వచ్చాడు, ఇందాక వీడియో చూసాను. ఓకే, బేసిక్గా షేర్ అంటే ఏంటి? సో షేర్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక కంపెనీ ఉందబ్బా, మీ కంపెనీ నడపడానికి ఒక ఐడియా కావాలి, ఆ ఐడియా ఉంది, మీ దగ్గర రిసోర్స్ కూడా ఉన్నాయి, కానీ డబ్బులు తక్కువ ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? కంపెనీకి డబ్బులు కావాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? బ్యాంకుల దగ్గరికి వెళ్తాం. బ్యాంకులు ఏం చేస్తారు? డబ్బులు ఇస్తారు, కానీ దాని మీద ఇంట్రెస్ట్ గట్టిగా వేస్తారు కదా, అది అందరూ తట్టుకోలేరు. సో ఇప్పుడు ఇంకో సినారియో, మనం బ్యాంకుల దగ్గరికి వెళ్లకుండా మన కంపెనీనే కొంతమందికి జనాలకి దగ్గరికి తీసుకెళ్ళి మీరు కొనుక్కోండి కొంత అని చెప్పామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ షేర్ మార్కెట్, దట్ ఈస్ కాల్డ్ షేర్ బిజినెస్. ఇంకా అర్థం కాలేదా? ఇంకా సింపుల్గా చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర దోసుల బండి షాప్ ఉందబ్బా, దాని వర్త్ 10 లక్షలు, మీరే సింగిల్ ఓనర్. ఇప్పుడు ఇంకో పర్సన్ వచ్చాడు, సురేష్ అనే పర్సన్. ఆ పర్సన్కి మీరు 2 లక్షల వాటా ఇచ్చారు. సో ఇప్పుడు ఆ పర్సన్ కస్టమర్ కాదు, ఈజ్ ఆల్సో షేర్ హోల్డర్. సో ఇప్పుడు తన దగ్గర 2 లక్షల షేర్స్ ఉన్నాయి మీవి, ఆ దోసుల బండివి. నీ షేర్ అంతా 8 లక్షలు, టోటల్ షేర్ అంతా మీది మార్కెట్ 10 లక్షలు. సో రేపొద్దున్న ఆ ప్రాఫిట్ 20 లక్షలు అయిందనుకోండి, ఆ 2 లక్షలు కొనుక్కున్నోడికి ప్రాఫిట్ 2 లక్షలు, 4 లక్షలు ఎక్స్ట్రా వస్తుంది. ఈ 8 ఉన్నోడికి ఇంకో 8, 16 వస్తుంది. అదే పడిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలది సడన్గా ఏదో అయ్యి 5 లక్షలకు పడిపోయింది, అప్పుడు కొన్నోడికి లాస్ ఎంత? సకానికి సగం లాస్, 50,000 లాస్. దిస్ ఈజ్ కాల్డ్ షేర్ బిజినెస్.
సో ఈ కొనడం ఎలాగా, అమ్మడం ఎలాగా, దీనికి మధ్యలో ఎవరైనా మీడియేటర్లు ఉంటారా, బ్రోకర్లు ఉంటారా, ఈ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి నెక్స్ట్ మాట్లాడదాం. సో దిస్ ఈజ్ ది కోర్ కాన్సెప్ట్ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను షేర్లు కొనాలప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తా. పునుకుల బండి దోసుల బండి దగ్గర కూడా వచ్చాడు, 2 లక్షలు వర్త్ నాది షేర్స్ తీసుకున్నాడు అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేస్తావు? దానికి నీకు 2 యాప్లు కావాలి. ఒకటి వచ్చేసరికి డీమ్యాట్ యాప్, ఇంకోటి వచ్చేసరికి ట్రేడింగ్ యాప్. డీమ్యాట్ యాప్ అనేది బ్యాంకులో లాకర్ లాంటిది. ట్రేడింగ్ యాప్ అనేది అదే బ్యాంకులో బిల్లింగ్ కౌంటర్ లాంటిది. ఇంకా సింపుల్గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. ఒకప్పుడు అయితే ఫిజికల్గా చేయాలి, ఇప్పుడు మొత్తం అంతా బ్రోకర్లు ఉండేవారు, ఇప్పుడు బ్రోకర్ లేరు. అది కూడా చెప్తా, స్టోరీ బీఎస్సీ స్టోరీ దగ్గర చెప్తా. ఇప్పుడు మీ ఫోనే బ్రోకర్, ఈ యాప్సే బ్రోకర్లు. సో మీరు ట్రేడింగ్ యాప్లోకి లాగిన్ అయ్యి అందులో మీరు అయితేనే సెల్ బై అని ఉంటుంది. అంటే మీరు కొనొచ్చు, అమ్మొచ్చు. ఫస్ట్ కొనడం గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్లో మీరు ఒక 10,000 షేర్లు కొన్నారు, 10,000 వర్త్ షేర్లు కొన్నారు. 10,000 వర్త్ షేర్లు కొనిన తర్వాత కొనేసారు అక్కడ బై అని చెప్పి 10,000 టీసీఎస్ షేర్లు కొన్నారు. సో మీ బ్యాంక్ నుంచి 10,000 కట్ అయిపోతాయి. ఓకేనా? టీసీఎస్ దగ్గర నుంచి మీకు 10,000 షేర్లు వచ్చాయి. ఆ షేర్లు వచ్చి ఒక దగ్గర స్టోర్ అవ్వాలి కదా, అది ట్రేడింగ్ యాప్లో స్టోర్ అవ్వదు, అది వెళ్ళి డీమార్ట్ అకౌంట్లో స్టోర్ అవుతాయి. నేను చెప్పాను కదా, అది లాకర్ లాగా, అది ఓన్లీ లాకర్. అక్కడ పర్చేజ్లు సెల్లింగ్లు జరగదు, ఓన్లీ లాకర్. అలాగే ఇప్పుడు అమ్మాలి, ఆ 10,000 షేర్లు రేపు పొద్దున్న 20,000 షేర్లు అయ్యాయి. సో నీ దగ్గర 10,000 సేఫ్గా ఉంచుకొని ఇంకో 10,000 అమ్మేద్దాం అనుకుంటున్నాం, అప్పుడు రిస్క్ ఉంటుంది కదా. సో ఆ 10,000 షేర్లు అమ్మాయి అనుకో, అదే ట్రేడింగ్ యాప్ దగ్గరికి వెళ్ళి 10,000 వర్తున్న షేర్లు సెల్ అని కొట్టామనుకో, ఏమవుతుంది అంటే అక్కడి నుంచి ఆ 10,000 కట్ అయ్యి, అంటే ఆ షేరు హాఫ్ ఆఫ్ ది షేర్స్ పోయి సెల్ అయిపోతుంది, వేరే వాళ్ళు కొనుక్కుంటారు. సో ఇదే ప్రాసెస్. సో మనం అమ్మాలన్నా కొనాలన్నా కావాల్సిన యాప్ ట్రేడింగ్ యాప్, దానికి స్టోర్ చేసుకోవాల్సిన యాప్ వచ్చేసరికి డీమ్యాట్ యాప్. సో ఈ 2 యాప్లు ఉండాలి. ఈ 2 యాప్లో ఒక్క యాప్ లేకపోయినా కూడా మనం స్టాక్ మార్కెట్లో మనం స్టాక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, అంటే కొనడం అమ్మడం చేయలేం. సో ఈ 2 కాన్సెప్ట్లు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మీకు షేర్ అంటే ఏంటో అర్థమైంది, స్టాక్ మార్కెట్లో మీరు అమ్మాలన్నా చేయాలన్నా కావాల్సిన యాప్స్ అర్థమయ్యాయి. ఇదంతా ఎలా జరుగుతుంది? త్రూ ఆన్లైన్లో జరుగుతుంది. కానీ అసలైన అమ్మడాలు కొండాలు జరిగే మార్కెట్ ఒకటి ఉంటుంది చూసారా, దాన్ని షేర్ మార్కెట్ అంటారు. ఆ షేర్ మార్కెట్ ప్రతి కంట్రీలో ఒకటి ఉంటుంది. మన భారతదేశంలో 2 షేర్ మార్కెట్లు ఉన్నాయి, దానే స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. మనకి 2 స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి, ఒకటి బీఎస్సీ, ఇంకోటి ఎన్ఎస్సి. 1 by 1 వద్దాం. బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు బీఎస్సీ గురించి మాట్లాడదాం. బీఎస్సీ స్టాక్ ఎక్స్చేంజ్ మనకు ఫస్ట్ వచ్చింది 1856లో స్టార్ట్ అయింది. వెరీ లెగసీ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ హ్యాండిల్ చేస్తుంది. అలా అని చెప్పి గవర్నమెంట్ మానిటర్ చేయకుండా ఉంటుంది అనుకుంటారా? మానిటర్ చేస్తుంది, కానీ గవర్నమెంట్ ఓనర్ కాదు, ఒక ప్రైవేట్ కంపెనీ మానిటర్ ఉంటుంది. మొత్తం అంతా లీగాలిటీస్ అంతా కరెక్ట్గా ఉంటాయి. సెబిఐ అని ఇంకో పోలీసు వాడు ఉంటాడు, వాడి గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఇది 1856లో స్టార్ట్ అయ్యింది. స్టార్టింగ్ 1992 వరకు ఇందులో స్టాక్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, కొనడం అమ్మడం ఎంత ఈజీగా ఫోన్లో జరిగేవి కాదు, అంతా పేపర్ వర్కే, అంతా మాన్యువల్ ప్రాసెసే. బ్రోకర్లు ఉండేవారు మాట అమ్మడానికి కొనడానికి. సో మోనోపోలీ ఉండేది, ఎందుకంటే వీళ్ళు ఒక్కలే ఉండేవారు. చాలా ఫ్రాడ్లు జరిగే, దాని గురించి లాస్ట్ వీడియో చివరిన మాట్లాడుకుందాం. దాని తర్వాత 1992 నుంచి ఎప్పుడైతే ఇంకోటి వచ్చిందో, ఇంకో స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చిందో, అది గట్టిగా బండిని సెట్ చేసింది, అది రైజ్ అయింది, ఇది రైజ్ అయింది. సో బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో సెన్సెక్స్ అని ఉంటుంది అన్నమాట, సెన్సెక్స్ 30 అంటే టాప్ 30 కంపెనీస్ తాలూకా మార్కెట్ క్యాప్ అంటారు అన్నమాట. మార్కెట్ క్యాప్, లిక్విడిటీ, ఎక్స్వైజీ కొన్ని ఉంటాయి, బట్ మార్కెట్ క్యాప్, లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన భారతదేశంలో కొన్ని వేల కంపెనీలు ఉంటాయి, కానీ వీళ్ళు వెయిటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే టాప్ 30 కంపెనీస్ తాలూకా మార్కెట్ క్యాప్, అంటే దీని మార్కెట్ సైజ్ ఎంత ఉంది. మార్కెట్ సైజ్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ దాని షేర్ వర్త్ 10 రూపాయలే, కానీ దాని షేర్లు వచ్చేసరికి 1 కోటి ఉన్నాయి. సో దీని మార్కెట్ సైజ్ చాలా పెద్దది ఉంది. సో మార్కెట్ సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే లిక్విడిటీ అంటే ట్రేడింగ్ ఎంత ఈజీగా అవుతుంది, ఎవడైనా ఈజీగా కొనగలుగుతున్నాడా, ఈజీగా అమ్మగలుగుతున్నాడా, అలాగే పబ్లిక్ ట్రస్ట్ ఎలా ఉంది, దీని లెగసీ ఎలా ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్లో తీసుకొని దానికంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ బేసిస్లో టాప్ 30 కంపెనీస్ తాలూకా ఇండెక్స్ మనకు రోజు చూపిస్తారు. దట్ ఈస్ కాల్డ్ సెన్సెక్స్ 30. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అలాగే ఇండెక్స్ గురించి మళ్ళీ ఇంకా డీటెయిల్గా చెప్తా. అలాగే నిఫ్టీ 50 అంటే ఏంటో తెలుసుకోవాలంటే మనం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు బీఎస్సీ గురించి మాట్లాడాం కదా, ఎన్ఎస్సి అనేది 1992లో ఫామ్ అయింది విత్ సెబీ మానిటర్ చేస్తుంది.
సో 1992 నుంచి ఇది స్టార్టింగే ఫుల్లీ ఎలక్ట్రానిక్, ఫుల్లీ ట్రాన్స్పరెంట్, అంతా చాలా ఫాస్ట్గా జరుగుద్ది, పర్ఫెక్ట్గా బండి నడుస్తుంది. సో ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో ఎక్కువ ఈ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు, స్టాక్ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఎన్ఎస్సిలో చేస్తారు రాదర్ దాన్ బీఎస్సీ వాళ్ళు కూడా చేస్తారు, కొంచెం లెగసీ వాళ్ళు పాత వాళ్ళు దానికి చేస్తారు. సో ఇందాక బీఎస్సీలో టాప్ 30 కంపెనీస్ ఒక ఫార్ములా చెప్పాను చూసారా, అలాగే ఇక్కడ టాప్ 50 కంపెనీస్ ఫార్ములా సేమ్, అదే నిఫ్టీ 50 అంటారు. నిఫ్టీ 50 అంటే టాప్ 50 కంపెనీస్ తాలూకా మార్కెట్ క్యాప్, లిక్విడిటీ, దాని డొమైన్స్ది, దాని ఏమంటారు, దాని ట్రేడింగ్, దాని లీగాలిటీస్, దాని పబ్లిక్ ట్రస్ట్, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓన్లీ షేర్ వాల్యూ బేసిస్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేరు ₹1,00,000 ఉందనుకోండి, ఒక కంపెనీ ఏ, ఇంకో షేర్ కంపెనీ ₹10 ఉందనుకోండి, ₹1,00,000 ఉన్న కంపెనీ టాప్ 30లో రావాలనే రూల్ లేదు. నీకు ₹1,00,000 షేర్ ఉందబ్బా, ₹1,00,000 షేర్ ఉంది కానీ నీ టోటల్ షేర్స్ వచ్చి 1000 ఉంది, అప్పుడు ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంది. అదే నీది షేర్ వాల్యూ ₹10 ఉంది కానీ నీ టోటల్ షేర్స్ వచ్చేసరికి 10 కోట్లు ఉన్నాయి. సో మార్కెట్ క్యాప్ అనేది ఇంపార్టెంట్. అలాగే మార్కెట్ క్యాప్ ఉంది నీ దగ్గర, నీ కంపెనీ క్యాప్ వర్త్, నీ మార్కెట్ క్యాప్ వర్త్ 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఉంది కానీ దాని లిక్విడిటీ లేదు, అంటే దాని ఫ్లో లేదు, దాని కొనేవాడు అమ్మేవాడు సరిగ్గా లేడు అనుకోండి, అప్పుడు కూడా టాప్ 30, 50లో ఉండదు. సో ఇలాంటి క్యాలిక్యులేషన్ బేసిస్ మీద యావరేజ్గా తీసుకొని మనకి ఎవ్రీడే నిఫ్టీ 22,000, 23,000, 2,500 మీకు పాయింట్స్ వస్తున్నాయి చూసారా, ఆ పాయింట్స్ ఈ ఫార్ములా బేసిస్ మీద తీసుకుంటారు. సో కంపెనీలో అంటే ఈ టాప్ 50 కంపెనీస్లో ఏమైనా పెద్దగా మూవ్మెంట్, అంటే ఏమైనా పెద్దగా పెరిగాయి అనుకోండి నిఫ్టీ పెరుగుద్ది, పెద్దగా తగ్గాయి అనుకోండి నిఫ్టీ తగ్గుద్ది. సో పెద్ద కంపెనీస్ తాలూకా మార్కెట్ క్యాప్ కానీ లిక్విడిటీ బేసిస్ మీద కానీ ఏమైనా మూవ్మెంట్లో అప్ డౌన్ అయ్యాయి అనుకోండి, నిఫ్టీ పెరగడం తగ్గడం జరుగుద్ది. పడితే పడుద్ది, పెరిగితే పెరుగుద్ది, ఇవన్నీ డీటెయిల్గా చెప్తా. బట్ మీకు బేసిక్గా నిఫ్టీ 50 అంటే దాని లాజిక్ 50 కంపెనీల తాలూకా ఇందాక నేను చెప్పిన ఆ అట్రిబ్యూట్స్. సెన్సెక్స్ 30 అంటే బీఎస్సీలో ఉంటే 30 కంపెనీస్. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావాలి, బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కదా, అంటే ముంబైలో ఉన్న టాప్ 30 కంపెనీసే ఉంటాయా బ్రో అంటే అక్కడే పప్పులో కాలేస్తారు. ముంబైలో ఉన్న టాప్ 30 కంపెనీస్ కాదు, ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీసే ఉంటాయి. ఇక్కడ కూడా ఇండియాలో ఉన్న ఎన్ఎస్సిలో కూడా ఇండియాలో టాప్ 50 కంపెనీసే ఉంటాయి. అండ్ ఇక్కడ ఉండే 30 కంపెనీలు ఆల్మోస్ట్ ఎన్ఎస్సిలో కూడా ఉంటాయి. మరి ఎందుకు బ్రో రెండు అంటే మీకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఒక ఊరు ఉంది, మీ ఊరిలో వెజిటేబుల్ మార్కెట్ ఒకటి ఉందబ్బా, ఇంకా లేదు, దాదాపు ఒక 20 కిలోమీటర్ల వరకు లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, సచ్చినట్టు ఆ మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటారా? ఆడు టమాటా 50, 100 అమ్మినా కొనుక్కుంటారా? ఇంతకుముందు బీఎస్సీ పరిస్థితి అలా ఉండేది, బీఎస్సీ ఒక్కటే ఉన్నప్పుడు, అండ్ చాలా ఫ్రాడ్లు కూడా జరిగేవి. సో ఎప్పుడైతే ఆ సూపర్ మార్కెట్ పక్కనే ఇంకో సూపర్ మార్కెట్ కట్టాడు, అప్పుడు ఏం జరుగుద్ది, నువ్వు ₹50 అమ్మితే ఆడు 50కి అమ్ముతాడు, మహా అయితే 50.5, 51, ఇంతే డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అందుకు మొనోపొలీ రాకూడదు అనే విషయం మీద ఈ రెండు పెట్టారు. సో ఈ రెండు ప్యారలల్గా వర్క్ చేస్తే ఆల్మోస్ట్ అక్కడ మన 2 సూపర్ మార్కెట్లో టమాటాలు ఎలాగైతే సేమో, టీసీఎస్లో షేర్ ఉందనుకోండి, అక్కడ అదే వాల్యూ ఉంటుంది, ఇక్కడ వాల్యూ. కొనుక్కున్నోడు అమ్మినోడు ఇష్టం, ఆడు అందులో ఇన్వెస్ట్ చేసుకుందాం, ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంది, ఇది జస్ట్ ఒక గేట్వే లాంటిది, అంతకు మించి ఏమీ లేదు. సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏదైనా ఒకటే. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎన్ఎస్సి 50 అంటే నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ 30. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, రోజుకి 500 పాయింట్లు పడ్డాయి, 50 పాయింట్లు పడ్డాయి అంటారు కదా బ్రో, అదేంటి అని చెప్పి. అవి చాలామంది ఏమనుకుంటారంటే 500 పాయింట్స్ పడ్డాయి అంటే ₹500 పడిపోయిందా, ఆర్ 500 షేర్లు పడిపోయాయని. షేర్లు కాదు, ఇందాక నేను చెప్పినట్టు మార్కెట్ మూమెంట్ బట్టి ఆ ఇండెక్స్ వాల్యూ అంటారన్నమాట. అంటే ప్రతిదానికి ఒక గుర్తింపు ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టెంపరేచర్ని మనం ఎలా కొలుస్తాం, సెల్సియస్లో కొలుస్తాం. 40 డిగ్రీలు ఉన్నాయనుకోండి, బాగా వేడిగా ఉంది. 50 ఉంటే అబ్బో చాలా వేడిగా ఉంది. 20 ఉందంటే ప్లెజెంట్గా ఉంది. 0 ఉందంటే ఉనికించేస్తుంది. అలాగే మార్కెట్లో బాగా హీటప్ అయింది అంటే మార్కెట్ బాగా పైకి వెళ్ళింది, ఫ్రీజ్ అయిపోయింది, పడిపోతుంది అంటే కోల్డ్ అవుతుంది అంటే మార్కెట్ పడిపోయింది. అలాగా దానికంటూ ఒక కొలతకి ఒకటి ఉండాలి కదా, దాన్ని ఇండెక్సింగ్ బేసిస్లో చూస్తారు. అక్కడ ఫామ్లో వచ్చేసరికి సింపుల్గా నేను యావరేజ్ అని చెప్పవచ్చు. ఆ యావరేజ్లో చాలా క్యాలిక్యులేషన్లు ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు లిక్విడిటీ ఉంటుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ దాని షేర్ వర్త్ ఉంటుంది, దాని మార్కెట్ సైజ్ ఎంత, దాని రోల్ ఏంటి, జనాలకి దానికి ఉండే ట్రస్ట్ ఏంటి, దాని ఫ్లో ఎలా ఉంది, ఇవన్నిటిని యావరేజ్గా తీసుకొని ఆ పాయింట్స్ అనేవి డిసైడ్ చేస్తారు. సో ఎవ్రీ డే
ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది లాగిన్ లాగౌట్ లాగా. ఆ స్పెసిఫిక్ టైంలో ప్రతి మినిట్కి అది మారుతూ చివరికి మార్కెట్ ఎండ్ అయ్యేసరికి ఎంత ఉందో మనకు చూపిస్తారు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి. టీసీఎస్ అనే కంపెనీ ఉంది. ఆడి దగ్గర మీరు ₹1,00,000 షేర్లు కొనుక్కున్నారు. ఒక నెల రోజులు ఆగారు. దాని షేర్ వాల్యూ 2,00,000 అయింది. అప్పుడు ఏం చేస్తారు? బుర్రున్నోడు ఏం చేస్తాడంటే ఆ 1,00,000 ఆడ ఉంచుకొని ఆ 1,00,000 మిగిలిన 1,00,000 అమ్మేసుకుంటాడు. అది ఎప్పుడు అమ్ముకుంటాడు? లిక్విడిటీ అని చెప్పాను కదా, అది స్మూత్గా ఉంటే. సో అలాంటి షేర్స్ కొనుక్కోవాలి. సో ఇప్పుడు నీకు ఇన్స్టెంట్ 1,00,000 ప్రాఫిట్ అలాంగ్ విత్ దట్ నీ 1,00,000 ఉంది. అది రేపు పొద్దున్న నీకు ఫర్ ఎగ్జాంపుల్ తగ్గిపోయింది అనుకోండి, సగానికి సగం పడిపోయినా కూడా నీకు నీ షేర్స్ అలాగే ఉన్నాయి. 50,000 పడిపోయింది అనుకోండి, 50,000 ఉందనుకోండి, నీకు ఆల్రెడీ 1,00,000 ప్రాఫిట్, ఇక్కడ 50,000. రేపు పొద్దున్న మళ్ళీ అది రైజ్ అవ్వచ్చు. సో ఇలాగా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మనం షేర్ తీసుకుంటున్నాం అంటే దాని లెగసీ మనం తెలుసుకోవాలి, మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉందో తెలుసుకోవాలి, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి, బడ్జెట్ రిలేటెడ్గా ఏమైనా జరుగుద్దా లేదా, ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి ఏమైనా జరుగుద్దా లేదా, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ ఇన్ డెప్త్ ఈ సిరీస్లో భాగంగా నెక్స్ట్ ఎపిసోడ్ కాదు, తర్వాత ఎపిసోడ్లో నేను క్లియర్గా చెప్తాను. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ లాస్ట్లో ఒకడు ఉంటాడు సెబీ అన్నోడు ఏంటంటే పోలీసులు అంటాడు. వాడు ఏంటంటే మానిటర్ చేస్తాడు ఫ్రాడ్లు ఏమీ జరగకుండా. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ సెబీ. సో మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో 1992 వరకు బీఎస్సీ ఉందన్నావు, బీఎస్సీ మాన్యువల్ ప్రాసెస్ ఉందన్నావు, సడన్గా 1992 తర్వాత ఎందుకు అది మాన్యువల్గా ఉండేది మళ్ళీ అది ఆటోమేటిక్ అయింది, ఎలక్ట్రానిక్ అయింది, నెక్స్ట్ ఎన్ఎస్సి ఎందుకు వచ్చింది అంటే ఒక పర్సన్ వల్ల వచ్చింది. ఆ ఒక్క పర్సను బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లూప్ హోల్స్ని కనుక్కొని మనీ మార్కెట్ అని ఒకటి ఉంటుంది సెపరేట్ కదా, మనం తర్వాత కవర్ చేద్దాం. మనీ మార్కెట్లోని వేలు పెట్టి అక్కడ అమౌంట్లు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే షేర్స్ ఉన్నాయో దాన్ని ఆర్టిఫిషియల్గా రైజ్ చేసి చాలా 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 నష్టపోయేలా చేశారు. ఆ స్కామ్ వెంటనే బయటపడింది 1992లో. దానివల్ల చాలామంది అడుక్కు తినిపోయారు. సో ఆ పర్సన్ ఎవర్రా